ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. ఇవి ఐస్ యాపిల్స్. ఇవి చాలా హెల్దీ కూడా, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ కూలింగ్ కూడా ఇస్తుంది. సో వీటితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలకి సీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి వాటర్లో ఇలా వెంటనే నానిపోతాయి. వీటిలో వాటర్ యాడ్ చేసుకుంటే ఒక 5 minutesలో జెల్లీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా ఒక 5 minutes చేసుకున్నాం అనుకోండి. చూడండి, అప్పుడే జెల్లీ టెక్స్చర్ వచ్చేస్తుంది విత్ ఇన్ నో టైం. సో ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వీటిని మనం పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేయడమే చాలా కష్టం అయ్యింది. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్ కూలింగ్ కూడా ఇందులో జెల్లీ టెక్స్చర్ వచ్చిందా. ఇప్పుడు వీటితో మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నేను ఇవి 2 తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీలో యాడ్ చేసుకుంటాను. చూడండి, చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ చిన్న లైమ్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 spoons ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా అయింది. నేను మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సారీ అండి, క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ముందు మనం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ప్యూరీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చియా సీడ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బిస్లరీ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న పీసెస్ కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాం. నోటికి అలా తగ్గుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇన్స్టెంట్ కూలింగ్ ఐస్ యాపిల్ రెడీ అయిపోయింది. ఐస్ యాపిల్ డ్రింక్ ఇప్పుడే తాగాము. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.